ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 8, 9, 10 తేదీల్లో శాశ్వతంగా దూరమైంది అనుకున్న ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. గురూజీ బాలాజీ రాజ్ గారు. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వతంగా పరిష్కారం చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ 9959841642 7057171356. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు అయితే గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో అయితే దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీ యొక్క తలరాత మారబోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు నిద్రపోరు. వీరికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు స్వయం కృషితో ముందుకు సాగుతారు. ఇతరులను ఎదుగుదలకు తమ వంతుగా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఈ రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి యొక్క కుటుంబ సభ్యులను వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వీరు చాలా నిజాయితీ పరులు. పట్టుదలతో జీవితంలో అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు. వీరు ధీరత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు మంచి క్రమశిక్షణను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి తమ మీద తమకు నమ్మకం అనేది అస్సలు ఉండదు. ఇతరులను వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు. ఇతరులు వీరిని చూసి ఆకర్షితులు అవుతారు. చక్కటి మాట తీరును కూడా వీరు కలిగి ఉంటారు. వీరి జీవితంలో అయితే చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలను అయితే అనుభవిస్తూ ఉంటారు. అలాగే వీరికి చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడు బంధాలకు, బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరి జీవితంలో అయితే ఒడిదొడుకులు, సమస్యలు అయితే ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం, శక్తి కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు. ఒకరి కింద తలదించుకోరు. అంటే వీరి తప్పు లేకపోతే ఎవరి దగ్గర కూడా తల వంచరు. దేంట్లో కూడా వీరు కాంప్రమైజ్ అనేది కారు. అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి,
సంతోషంగా బ్రతకాలి, కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకోవాలి అని నిరంతరం కష్టపడుతూ ఉంటారు. కష్టపడే తత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. కానీ వీరు కష్టంలో ఉన్నప్పుడు వీరికైతే ఎవరు సహాయం చెయ్యరు. నమ్మిన వ్యక్తులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అయినా సరే మంచి జీవితం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు, ఎన్నో పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి దైవం యొక్క అండ అనేది ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 8, 9, 10 తేదీల్లో అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. మీకు ఈ సమయంలో అయితే శాశ్వతంగా దూరం అయింది అనుకున్న ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ గోచార ఫలితాలు మీకు అత్యంత మార్పులను అయితే మీ జీవితంలో తేబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీరు పని మీద ఎఫెక్ట్ పెట్టండి, కష్టపడండి, మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి వ్యాపారంలో మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు. మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. కానీ సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఆదాయానికి సంబంధించి మీరు ఈ 3 రోజుల్లో ఒక మంచి శుభవార్త వింటారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారికి మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మీరు పరిస్థితులకు అనుకూలంగా ఉండండి. బంధాలను నిలుపుకొనటానికి ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో వ్యాపారస్తులకు మీరు ఆశించిన లాభాలే మీకు వస్తాయి. మీ యొక్క భాగస్వామితో మీరు ఈ 3 రోజులు చాలా రొమాంటిక్గా ఉంటారు. వారి యొక్క ప్రేమ మీకు లభిస్తుంది. ప్రేమలో ఉన్న వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకేలా ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫలితాలు కూడా ఒకేలాగా ఉండవు. కాబట్టి ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తికి చాలా కాలంగా మీరు కలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. అంటే మీ యొక్క పాత మిత్రులు కావచ్చు, గతంలో పరిచయం అయి ఉన్న వ్యక్తులు కావచ్చు, మీ యొక్క స్నేహితులు కావచ్చు, మీ యొక్క ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీరు పనిచేసే చోట వారు మీతో కలిసి పనిచేసిన వారు కావచ్చు. మీ యొక్క కమ్యూనికేషన్ అద్భుతంగా ఉండేది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోవలసి వచ్చింది. అంటే ఆ విధంగా వారి యొక్క అడ్రస్ లేదా వారి యొక్క ఫోన్ నెంబర్ లేదా వారే మీకు ఎదురుపడేలా ఈ సమయంలో జరగబోతుంది. చాలా కాలంగా దూరమైన, శాశ్వతంగా దూరమైన ఒక బంధం మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాబోతుంది. ఈ 3 రోజులు అయితే మీరు ఆ బంధం మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శాశ్వతంగా దూరమైన ఒక బంధం మళ్ళీ మీ జీవితంలోకి రావడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ ఆనందానికి హద్దులు అనేవి ఉండవు. ఇది మీ జీవితంలో ఒక మర్చిపోని రోజులాగా కూడా ఉండబోతుంది. ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వారు ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం మీతో ఉండబోతుంది. ఈ సమయంలో అయితే మీ అడుగులు విజయం వైపే పడబోతున్నాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. ఈ 3 రోజుల్లో పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు. మీ యొక్క వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.